శంకర కైలాసం ఉంది, వెండికొండ ఉంది, ఇంత గొప్ప అంతఃపురం ఉంది, శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను. బ్రహ్మదేవుడు అడిగాడు, శంకర చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరుతాయి, వాళ్ళని అనుష్ఠానం చేయనివ్వవు, సూర్యోదయాత్ పూర్వం నిర్మాల్యం అవి తీసేస్తాయి, తీసి పూజ చేసేస్తాయి, తర్వాత యజమాని చేసినా ఇక ఫలితం ఉండదు. అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది, భర్త చేయడు ముందు స్నానం. భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది, భర్త పూజ చేస్తాడు. ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడినీళ్లు పెట్టి చెయ్యాలి కదా. నిర్మాల్యం తీయడం భార్య పని. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు, జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం, ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు అక్కడ. కాబట్టి శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి. అందుకని శ్మశానంలో ఆయన నర్తన చేస్తుంటాడు. ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి. రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి? బ్రతికున్న నాళ్ళు నావాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు, వీళ్ళింటికి ఎడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్ళు ఎక్కుతాడు, అక్కడికి ఎడతాడు, ఇక్కడికి ఎడతాడు, విమానాలు ఎక్కుతాడు, వాళ్ళింటికి భోజనం అంటాడు, వీళ్ళింట్లో పలహారం అంటాడు, అన్నీ తిరుగుతాడు. సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా? ఎవడు వెళ్ళాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి, ఇన్ని ఆల్అవుట్లు పెట్టి, ఇంత ఏసీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ భోగముల్లా తను పెంచు దొంగలవు తనయుల నొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావుండంగమురియంగనగుని అంటారు శివమానస పూజలో. ఏడుస్తూ నిలబడతాడు, చీకటి పడిపోతుంది, కపాలమోక్షం అని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది టప్ అని. కాటికాపరి సంజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండి అని. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి చూడకుండా. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు, చీకటి పడుతూ ఉంటుంది, దాటి వెళ్ళడానికి లేదు. అయ్యయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను, మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను, కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీకు చుండబో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైనుగా నికందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియన్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా బెంగ పెట్టుకోకు, ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను. అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి, తండ్రిని, నా దయ అది అన్నాడు. అంతటి మహానుభావుడు ఆయన. దయ మనకి ఎరుకలోకి వచ్చిందనుకోండి, ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి, ఒక విషయం అర్థమవుతుంది, ఆయన శాశ్వతుడు. ఎందుకని? దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల. అక్కడ కదా బయలుదేరేటో తిరిగాను. ఆయన మెడలో పుర్రెల మాల ఎందుకు వేసుకుంటాడంటే ఎవరూ ఏదో బంగారం గొలుసు చేసి ఇచ్చేవాళ్ళు లేక కాదు, అసలు బంగారం ఆయన వీర్యం. మీరు రామాయణం జరిగితే బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో అర్థమవుతుంది. కానీ ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రళయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు. సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తరువాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధులు భూమి మీద పడాలని అమృతం పోసి అందులో ఓషధులు పెట్టి కుండ వదిలేస్తాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఆయన పునఃసృష్టి చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు ఆ కుండని. ఆ కుండ బద్దలై అందులోంచి అమృతము ఓషధులు భూమిలో పడతాయి. అదే పృథు చక్రవర్తి వృత్తాంతం భాగవతంలో. అది భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది. ఇంకక్కడి నుంచి అలా పండుతూనే ఉంటుంది. వేదంలో చెప్తారు ఓషధీతత్వం. ఓ గింజ తిన్నాననుకోండి జీర్ణమై శక్తినిస్తుంది. ఇన్ని వడ్లు తీసుకెళ్లి భూమిలో వేసామనుకోండి మళ్ళీ ఇన్ని కంకులు వచ్చి ఇంత ధాన్యం వస్తాయి. ఓషధీతత్వం అంటారు. అలా ఓషధీతత్వం అమృతంతో కలిసి భూమిలో మళ్ళీ మళ్ళీ పెరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి కుండ బద్దలైపోయి అమృతము ఓషధులు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది. బద్దలైపోయిన కుండ అది శివలింగం అయిపోతుంది.
సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు, కుంభకోణం. అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం, అక్కడ సృష్టి మొదలైంది అని. అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు, మట్టి లింగం, అది కరిగిపోతుంది. ఎందుకంటే కుండ కదూ మరి లింగాకృతిని పొందింది. అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితోటే అభిషేకం చేస్తారు. కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు. ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు, ఇంతమంది ప్రాణుల్ని. కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు. పడిపోతే ఆయన 4 తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద? అందరికన్నా పెద్దవాడు, ముందొచ్చినవాడు, ఈ సృష్టి చేసినవాడు, ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తలపకి చుట్టుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలు ఆయన మెళ్ళో అయ్యాయంటే అదో పెద్ద మాలయింది. అంటే ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు, ఎన్ని మాటలు సృష్టి వచ్చి వెళ్ళిపోయింది, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. కాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల, అంతేకాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదా మాల. కాబట్టి పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. అటువంటి శంకరుడు ఉన్నాడే, అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన శంకరుడు అనండి, విష్ణువు అనండి, నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ. ఆ ఉన్న ఒక్కడే 3 కాలములకు 3 లోకములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు, విష్ణు అవుతాడు, శివుడు అవుతాడు, 3 లోకములు అవుతాడు, 3 కాలములు అవుతాడు, జ్ఞానము చేత 3 ఒక్కటైపోతాడు. కాబట్టి ఆయన ఒకటి కాదు, ఆయన విరాట్ స్వరూపం, అసలు దాంట్లోనే లోకమంతా ఉంది. భగవంతుణ్ణి వ్యాకులతతో ప్రార్థించాలి. 3 అక్షరాలు ఏకం అయినప్పుడు మాత్రమే భగవద్ దర్శనం కలుగుతుంది. తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ, పవిత్రతకు భర్త పట్ల గల ఆకర్షణ, విషయాసక్తుడికి విషయ వస్తువుల పట్ల ఆకర్షణ, ఇవే ఆ 3 ఆకర్షణలు. నిజమైన భక్తుడికి కొన్ని గుర్తులున్నాయి. పాములవాడి నాగస్వరాన్ని వినగానే విషసర్పం స్థిరమైపోయినట్లు గురువు ఉపదేశం వినగానే అతడి మనస్సు స్థిరమైపోతుంది. నిజమైన భక్తుడికి గ్రహణ శక్తి ఉంటుంది. ఛాయాచిత్రం తీసినప్పుడు ఉత్త అద్దం మీద పటం నమోదు కాదు, కానీ నలుపు ద్రావణం పోసిన అద్దంపై పటం పడుతుంది. ఆ నలుపు ద్రావణమే భక్తి. నిజమైన భక్తుడు జితేంద్రుడై ఉంటాడు, కామాన్ని జయిస్తాడు. మీరు సంసారంలో ఉన్నారు, అలాగే ఉండండి. మీరు సంసారంలో ఉన్నారు, అలాగే ఉండండి. దానిలో ఉంటూనే సాధనాలు చెయ్యటం సులభం. ఇది కోటలో ఉంటూనే యుద్ధం చేసినట్లు. శవ సాధన చేసినప్పుడు శవం మధ్యలో ఆ అంటూ నోరు తెరిచి భయపెడుతుంది. అందువల్ల బియ్యం వేయించిన పప్పులు ప్రక్కన పెట్టుకొని దాని నోట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. శవం శాంతించాక నిశ్చితంగా జపం చెయ్యవచ్చు. అదేవిధంగా భార్యాబిడ్డలను శాంతియుతంగా ఉంచాలి. అప్పుడే సాధన, జపనాలు చెయ్యటానికి ఏ ఆటంకము ఉండదు. సుఖభోగాలు పట్ల ఇంకా ఆసక్తి గలవారు సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ప్రార్థించాలి. కానీ నిజమైన సన్యాస స్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. చాతక పక్షికి అన్ని నీళ్లు నిష్ప్రయోజనమే. మరి ఏ నీటిని త్రాగదు? కేవలం స్వాతి నక్షత్రం నాడు కురిసే వాననీటికై అది నోరు తెరుచుకొని ఉంటుంది. అదేవిధంగా నిజమైన సన్యాసి భగవద్ధానందం తప్ప మరే ఆనందం దేన్ని ఆశించడు. తేనెటీగ పువ్వుల మీద మాత్రమే వాలుతుంది. యథార్థ సన్యాసి తేనెటీగ లాంటివాడు. సంసారులు
మామూలు ఈగల లాంటి వారు. ఈగ అటు మిఠాయి మీద వాలుతుంది, ఇటు కుళ్ళిపోయిన పదార్థం మీద వాలుతుంది. మీరు ఇంత శ్రమపడి ఇక్కడకు వచ్చారు, భగవంతుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. అందరూ తోటను తిలకించడంలోనే సంతృప్తి చెందుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే తోట యాజమానిని వెతుకుతారు. లోకులు జగత్ సౌందర్యాన్ని చూడటంలోనే నిమగ్నమై ఉన్నారు. దాని యాజమానిని మాత్రం వెతకటం లేదు. మీరు ఇంత శ్రమపడి ఇక్కడకు వచ్చారు, భగవంతుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. అందరూ తోటను తిలకించడంలోనే సంతృప్తి చెందుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే తోట యాజమానిని వెతుకుతారు. లోకులు జగత్ సౌందర్యాన్ని చూడటంలోనే నిమగ్నమై ఉన్నారు. దాని యాజమానిని మాత్రం వెతకటం లేదు. ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మనసు ఎప్పుడెలా మారుతుందో తెలియదు. ప్రాణం ఏ క్షణాన పోతుందో కూడా తెలియదు. యముడికి దయాదాక్షిణ్యాలు ఉండవు కనుక సత్కార్యాలకు త్వరగా ఉపక్రమించు.